వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. మనుషులు ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థలు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు కొండబాబు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని 2011 తాను హైకోర్టులో పిల్ వేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు క్వారీ యాజమానులు బేఖాతారు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో తాను మళ్లీ క్వారీ గొంతులు నీటిలోకి దిగి నిరసన దీక్ష చేపడతామని అల్టిమేటం ఇచ్చారు. తన ప్రాణాలకు ఏమైనా అయితే అధికారం ఉందే బాధ్యత అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు వంగురు ప్రేమ్ కుమార్, మారు జగదీష్, పడాల మధుకుమార్, ఖమ్మం శెట్టి బబ్లు, పెదపూడి రాజు, పెదపూడి బంగారయ్య గారు, సత్యనారాయణ గారు, రాజబాబు, వల్లూరు, మనకంట తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 49వ వార్డు శివరి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది. అంటే ఇటు రాజమండ్రి నియోజకవర్గానికి అటు రూరల్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 100 అడుగుల రోడ్డుగా గతంలో నుంచి ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే ఆ రోడ్డు ఉన్నది కేవలం 2 అడుగులు, కేవలం 2 అడుగులు మాత్రమే ఆ రోడ్డు ఉంది. ఆ 2 అడుగుల రోడ్లను ఏం వెళ్తాయో ఆలోచన చేయండి. ఆ పక్కన ఉన్నటువంటి ఆసామి ఒక ఆయన తన భూమిలోంచి 9 అడుగులు ఇచ్చారు. ఆ 9 అడుగుల రోడ్లోంచి వెళ్తున్నాం. రేపు పొద్దున ఆయన కానీ నా భూమి నాది, నేను వెళ్ళటానికి వీల్లేదంటే అక్కడ రోడ్డు లేదనమాట. పడిపోయి 70 అడుగుల లోతు బైక్తో పాటు కిందకి వెళ్ళిపోయి ఆ సింహాచలం నగర్ అబ్బాయి, శివకోటోళ్ళ అబ్బాయి మరి చాలా ప్రమాదం ఎదుర్కొని కొన ఊపిరితో బయటపడి కొన్నాళ్ళ పాటు ఆ దెబ్బలు అయ్యి మానుకొని తన భార్య బిడ్డలను పోషించుకునే మార్గం. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు క్వారీ మీద నడుస్తూ ఉంటే ఎన్నిసార్లు మరి నేను మొత్తుకొని చెప్తా ఉన్నాను. మరి హైకోర్టులో 2011 నుంచి హైకోర్టులో వేసాను. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించట్లేదు. ఆ నీరు 160 అడుగుల లోతు నీరు చేరిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే దాని గురించి మరి ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు మరి మంచి మనసుతో మంచి ఆలోచనతో మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా వీరిరువురు కలిసి నగరపాలక సంస్థ తరపున 61 లక్ష మరి 50,000 రూపాయలు ఎస్టిమేషన్ వేసి తయారు చేయడం జరిగింది. అయితే ₹1 కోటి వరకు ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ₹1 కోటి ఇస్తే చాలా వరకు ఇదవుద్ది. అయితే యాక్ట్ ప్రకారంగా తవ్విన గోతులను పూడ్చవలసినటువంటి బాధ్యత క్వారీ ఓనర్స్ మీద కూడా ఉంది. అదేవిధంగా పూడిపించవలసినటువంటి బాధ్యత లీజులు తీసుకున్నారు కనుక మైన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి ఆ క్వారీ మధ్యలో ఒక రోజు నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం. అది ఏ రోజు అన్నది ప్రకటన చేయను, ఎందుకంటే ప్రకటన చేసినామంటే అక్కడికి దిగనివ్వరు. సడన్గా నేను దిగుతా, ఆ క్వారీ గోతులోకి దిగుతాను. ఒక రోజంతా నా నిరసన ఆ మధ్యలో ఉండే తెలియజేస్తాను. దాన్ని ప్రజలకందరికీ మరి తెలియపరిచే విధంగా చేస్తా. శాశ్వత పరిష్కారాలు కావాలనేది మేము తెలియజేస్తున్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గోరంట్ల బుచ్చి చౌదరి గారికి ఇవ్వడం జరిగింది, రూరల్ ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా మరి ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా క్వారీ మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదలే ఉన్నారు. అంచేత అక్కడ ఆ ఏరియా చిన్న చూపు రావడానికి కారణం కూడా పేదరికం, ధనవంతులు కాకపోవడం, రెండోది బలహీన వర్గాలు కాబట్టి మరి ఈ విధంగా నడుస్తూ ఉందనేటటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని వెంటనే ఈ పరిష్కార మార్గం చేసే విధంగా మరి ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా. లేకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి ఏ పరిణామానికైనా సరే సంబంధిత అధికారులు క్వారీ ఓనర్సే బాధ్యత వహించవలసి ఉంటుంది. మాకు ఏ రకమైన అంతా కూడా పొల్యూషన్ తోటి చాలా నిండిపోయిందండి. మరి రాత్రి అయితే మేము వీడియోలు తీసాం. మరి కొండబాబు గారు ఇప్పటివరకు చెప్పిన మాట అంతా కూడా ప్రతిదీ వాస్తవమే.
నిన్నే చంటి పిల్లోడు ఒకడు వాళ్ళ అమ్మ తిట్టిందని చెప్పేసి దూకేయడానికి అని వెళ్ళిపోయాడండి, 10 సంవత్సరాల అబ్బాయి. ఇలాగే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. రీసెంట్గా 2-3 కూడా చాలా బారిన పడ్డారు. దాంట్లోకి తాగేసి అలా వెళ్ళిపోవడం, పడిపోవడం, మేమేమో తీయడం జరుగుతుంది. అది ఇంకా లోతు పెరిగిపోతుంది. చుట్టూ ఉన్న ఇల్లు, మా ఇల్లు అన్నీ కూడా అక్కడేనండి. మరి మేమందరం వచ్చాం. బాత్రూము, సెప్టిక్ ట్యాంకులో ఈజీగా నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి మరి చెమ్మంతా చేరిపోతుంది. ఇంకా పైకి ఇప్పటికే 160 లోతు ఉందంటండి. ఇంకా పెరిగిపోతుంది. వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్వారీలోకే పెట్టేశారు. ఇంకా నిండిపోతుందండి. మరి వర్షపు నీరు ఇటు డ్రైనేజీ, సుబ్బారావు నగరు, ఇటు సింహాచల్ నగరు, బయట నుంచి వాటర్ అంతా కూడా క్వారీలోకే డ్రైనేజీ సిస్టమ్ అంతా పెట్టేశారు. ఆ నీళ్ళన్నీ కూడా ఇందులోకే వచ్చి ఇది ఇంకా నిండిపోతుందండి. మరి దానివల్ల దోమలు, డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ అక్కడ చెత్త అంతా అక్కడే ఉంచడం, ఆ చెత్తను అక్కడే కాల్చడం, దానివల్ల మా సింహాచల్ నగర్ ప్రాంతంలో ప్రతి వీధిలో అందరూ కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారండి. దగ్గు అస్సలు తగ్గట్లేదు. కావాలంటే మీరు వచ్చి ఒక్కసారి ఎంక్వైరీ చేయొచ్చు. రిపోర్ట్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ కూడా మేము చెక్ చేయించుకున్నాం. మరి కొండబాబు గారు వెనకాలండి మేము పోరాటానికి మేము కూడా సిద్ధమేనండి. ఇది పూర్తయ్యే వరకు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తామండి మా ఆయన్ని. అంతేకాదు అర్జెంటుగా మీరు సత్వర పరిష్కారం చూపకపోతే మా ప్రాణాలకే ప్రమాదం. ఎంతోమంది అందులో పడి చచ్చిపోకుండా దయచేసి మరి ప్రజలందరూ, అధికారులు, మరి ప్రజా శ్రేయస్సు కోరే అధికారులు మరి మా ప్రాణాలు రక్షించాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి.